హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కీర్తిస్ కిచెన్. ఈరోజు ఒక మంచి టీ టైం స్నాక్స్ తోటి మీ ముందుకు వచ్చేసాను. అది ఎలా చేయాలో చూసేద్దాం రండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 2 కప్పుల వరకు శనగపిండిని వేసుకొని 1 టేబుల్ స్పూన్ రైస్ ఫ్లవర్ను కూడా వేసుకొని ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ వరకు పుటానా పప్పు అంటే వేయించిన శనగపప్పు, ఉప్పు, కారము, వాముని ఈ విధంగా క్రష్ చేసి వేసుకొని ఈ పిండిని జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకొని వంట సోడా, కలర్ కోసం పసుపు పొడిని కూడా వేసుకొని ఈ పిండిని కొద్దిగా వాటర్ వేసుకొని సాఫ్ట్గా కలుపుకోవాలి. కొంచెం కొంచెం నీళ్లు వేసుకొని ఎటువంటి ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ కన్సిస్టెన్సీ అంటే ఈ జారుడు కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. తర్వాత ఒక పొటాటోని తీసుకొని పీల్ చేసుకొని ఈ విధంగా స్క్రాప్ చేసుకొని ఈ సన్నగా స్లైసెస్ లాగా చేసుకొని వాటర్లో వేసి పెట్టుకుంటే కలర్ చేంజ్ కాకుండా ఉంటుంది. ఇప్పుడు మిర్చీస్ని మధ్యలో ఈ విధంగా లాంగ్గా కట్ చేసుకొని మధ్యలో ఉండే ఈ గింజలను కూడా తీసేయాలి. ఎందుకంటే ఇవి మీకు కారం నచ్చితే అలాగే ఉంచుకోండి. కారం ఎక్కువ తినని వాళ్ళు ఇది తీసేస్తే బజ్జీ తినడానికి చాలా బాగుంటుంది. ఇంకొక మిర్చి అంటే ఇంకొక టైప్ ఆఫ్ మిర్చిని కూడా నేను ఇక్కడ తీసుకున్నాను. ఇప్పుడు వీటిని ముందుగా సిద్ధం చేసుకున్న పిండిలో ముంచి వేడి నూనెలో డ్రాప్ చేసుకుంటే మిర్చి బజ్జీస్ మనకు రెడీ అయిపోతాయి. 1 నిమిషం పాటు కలపకుండా అలానే వదిలేయాలి. 1 నిమిషం తర్వాత ఈ విధంగా ఫోర్క్ తోటి ఒక్కొక్క మిరపకాయని అలా తిప్పుకోవాలి. చూస్తున్నారు కదా, మంచిగా ఇది ఆయిల్లో ఫ్రై అవుతుంది. ఇక్కడ మీడియం ఫ్లేమ్లోనూ మనము ఫ్రై చేసుకుంటున్నాము. సో ఈ విధంగా మధ్యలో కలుపుతూ 1 నిమిషం పాటు వేగిన తర్వాత ఎర్ర రంగు వచ్చిన తర్వాత తీసేయాలి. ఇదేలాగా నేను ప్రాసెస్ని రిపీట్ చేసుకొని రెండవసారి కూడా మిర్చి బజ్జీలను వేసుకున్నాను. మిర్చి బజ్జీలు రెడీ అయిపోయింది. ఇప్పుడు అదే బ్యాటర్ తోటి పొటాటో బజ్జీస్ని కూడా నేను వేసుకుంటున్నాను, ఆయిల్లో డ్రాప్ చేసుకుంటున్నాను. ఇది కూడా ఇదే విధంగా 1 నిమిషం పాటు కలపకుండా తర్వాత మధ్యలో కలుపుకుంటూ ఒక 2 నిమిషాలు వేగనిస్తే మీడియం ఫ్లేమ్ పైన పొటాటో బజ్జీస్ కూడా చాలా క్రిస్పీగా టేస్టీగా రెడీ అయిపోతుంది. ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేయండి, మీకు నచ్చుతుంది. చూడండి, ఇప్పుడు తీసేయాలి ఆయిల్లో నుంచి. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.